ఈ విజయవాడ కమిషనర్గా పరిచిన క్రాంతిరాణ టాటా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి పెట్టినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయన ఏం చెప్పాడు తెలుసా ఆదిత్య గారు? సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హత్య చేయడానికి విసిరిన గులకరాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి, తర్వాత మంత్రి వెల్లంపల్లికి తగిలి, అది కింద పడి ఎటో మాయమైపోయిందని చెప్పిండు. అవును. చూడండి ఎంత ఎస్పీలో. తర్వాత ఈ ఈ ఢిల్లీ ఈ బాంబే విమానం ఎక్కిన ఈ రామయ్య అనే అతను కూడా పట్టాభిని అరెస్ట్ చేసిన వాళ్ళు ముఖ్యమైన పోలీస్ అధికారి. అంటే కొంతమందిని మీకు హిడింబి అనే పేరు ఉంటావా, హిడింబి అని చెప్పేసి అని మనుషుల్లాగానే ఉంటారు, ఒక గిరిజన తెగ. ఇప్పుడు మనం అందరం ఆహారం కందమూలాలు కూరగాయలు ఏవో తింటాం, వాళ్ళు మనుషులు మాంసం తింటారు. అంటే కిడ్నీలు గుండె మెదడు దాచిపెట్టుకొని ఈ హిడింబి నరజాతులు తింటారు. బహుశా ఐపీఎస్ లో వీళ్ళు కూడా తెగకు సంబంధించిన. అంటే నేను ఇంత సీరియస్ గా ఎందుకు అంటున్నానంటే, ఉమ్. ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ పరువు తీశారండి. అవును. ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ పెరుగు తీశారు. ఎంత దాష్టీకాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు కూడా పొద్దు నుంచి సార్, గొట్ల వెళ్ళారు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళల మూత్రం పోసుకునే బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి 300 వీడియోలు తీసాడు అమ్ముకుంటున్నాడంట. అవును. పెద్ద ఎత్తున గోల అక్కడ విద్యార్థులు. అందుకని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన, దీని నకలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వమేనండి. ఎందుకంటే వైసీపీ పరిపాలనలో ఏది చూడకూడదో అవన్నీ కూడా చూపించారండి. ఇప్పుడు ఏంటంటే శుద్ధపూసలాగా మళ్ళీ నేను నిన్న మొన్న విన్నా, ఆ వైసీపీ అధికారిక పత్రిక ఛానల్లో ఒక కుక్కల్లాగా అందాలను విరబూసి, అందాలను వరజిమ్మి, లేడీ కిలాడి లేడీ, వలపన్నిన లేడీ, ఏంటి సార్ ఇవన్నీ కూడా ఒక దుర్భాగ్యమైన పాత్రికేయుల్లో ఉండి ఇష్టానుసారంగా తలకు రంగులు రాసుకొని లకారాలతో మాట్లాడకూడదులే కానీ ఆ విధమైన పరిభాషలతో ఒక ఆడకూతురు మీద చేస్తుందంటే, ఈ రోజున అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది. అక్కడ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైలుకు పంపటం అనేది ఉంది. అన్ని సాక్ష్యాధారాలతోనే ఉంది. ఆ అమ్మాయి ఫోన్లు సీజ్ చేశారు, అకౌంట్ సీజ్ చేశారు, ఆ అమ్మాయి డబ్బులు సీజ్ చేశారు. ఆఖరికి ఆ అమ్మాయి ఏదో మహిళలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే కనీసం వాటికి సంబంధించిన గుడ్డలను కూడా ఇవ్వలేదని చెప్పేసి అని తల్లి ఆరోపణలు చేస్తుంది. ఆ అమ్మాయి బొమ్మలు 2, 3 గీపిచ్చేసి అందంగా ఉన్న బొమ్మల్ని ఈ విధంగా వాళ్ళు ఆడుకుంటున్నారంటే సిగ్గు లేకపోకుండా, ఆ పేరుని నాని ఒకడు, ఆడికి అసలు సిగ్గు లేదు. మరి ఆ ఇంట్లో పిల్లలు ఉండారో లేదో. ఏంటి సార్ ₹1,00,00,000 పారిశ్రామికవేత్తల మీద వలేసింది? ఎవడు చూశాడు? ఈ ఎదవలు చూశారా పారిశ్రామికవేత్తల మీద వలేసిందనండి? ఆఖరికి మీకు ఒక మాట చెప్తాను. సార్. ఈ అమ్మాయ తన మీద పెట్టిన తన మీద జరిగిన అత్యాచారానికి సంబంధించిన ఆ పారిశ్రామికవేత్త కొడుకు మీదో అతని మీద పెట్టిన కేసుకి ఫిబ్రవరి 5, 9 మధ్య వెళ్ళి ఈ అమ్మాయి పోలీసులు కానీ కోర్టులు కానీ సాక్ష్యాధారాలు ఇవ్వాలంట. ఉమ్. 2వ తారీఖున ఈ అమ్మాయిని పట్టుకొచ్చారు. ఈ 2వ తారీఖున పట్టుకొచ్చి 40 రోజులు ఇక్కడే ఉండటం మూలాన అక్కడ పోలీస్ అధికారులు న్యాయస్థానము వీళ్ళు డోర్ లాక్ అని చెప్పేసి అని రాసి పంపించేస్తే ఆ కేసును క్లోజ్ చేశారు. ఇంకోటి కూడా అంటే ఈ అమ్మాయిని హింసించి బాంబే పంపించిన తర్వాత బాంబేలో ఈ అమ్మాయి పెట్టింది కేసు, నన్ను కిడ్నాప్ చేశారు ఆంధ్ర పోలీసులు అని చెప్పేసి. అవును. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొంత ధైర్యం చెప్పి బాంబే వెళ్ళి ఆ అమ్మాయికి రక్షణగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ తీసుకురాబట్టి ఈ అమ్మాయి వచ్చింది. కానీ లేకపోతే ఏ ఆడకూతురు ధైర్యం చేస్తుందంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఆదిత్య, ఈ ఉమ్. అమ్మాయి అన్ని విషయాలు చెప్పడానికి కూడా ధైర్యం లేదు, అవును. అన్నీ చెప్పలేకపోతుంది. నాకు తెలిసి ఈ అమ్మాయి మీద భౌతిక దాడే కాకుండా లైంగిక దాడి కూడా జరిగే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎదవలను అయితే నేనైతే నమ్మను. మనం చూస్తున్నాం కదా నోడి వీడియోలు, ఒక్కొక్క ఎమ్మెల్సీ ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా బరి తెగించారు, ఆ వీళ్ళ పార్టీ పేరేంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇంత దుర్మార్గమైన రాజకీయ, అసలు ఇది రాజకీయ పార్టీ కాదండి. దీనిని అసలు ఇది చేయాలి, నిషేధం ప్రకటించాలి. వైసీపీ పార్టీ మీద నిషేధం ప్రకటించినా కూడా తప్పులేదు ఎన్నికల కమిషన్. ఏంటి సార్ ఆ బరి తెగింపు ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ నాయకుడు ఏంటి, ఈ నాయకుడు ఏంటి, ఓడిపోయినా సిగ్గు లేదు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారో కూడా అర్థం కావడంలా. తప్పనిసరిగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా స్టారు, అవును. తోటి సినిమా స్టార్ మీద జరిగిన ఒక అఘాయిత్యం, ఆయన కూడా చొరవ తీసుకొని ఈ కేసు మీద తక్షణం ఈ పోలీస్ అధికారుల మీద కేసు కట్టి జైలుకు పంపాలి. తిరిగి ఇలాంటి దుర్మార్గాలు జరగకోకుండా కట్టడి చేయగలగాలి. ఎందుకంటే మనం కార్యనిర్వాహక ఐఏఎస్ ఐపీఎస్ ని ఏదో మనం గౌరవిస్తాము, ఇండియన్ పేనల్ కోడ్ అని, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇండియన్ సర్వీస్ అని గౌరవిస్తాం. కానీ
వీళ్ళంతా కూడా తెల్ల చొక్కాలు వేసుకున్నంత తెల్లగా అయితే ఏం లేరు. మనం చూస్తున్నాము, ఎన్నో చూసాము. అవును. మరి ఇలా రాజకీయ నాయకులకే లేదా ప్రభుత్వాలకే వాళ్ళ పాదాల చెంత సేవ చేసే విధంగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని దృష్టిలో పెట్టగలగాలి. పెట్టకపోతే మాత్రం ఈ పరిణామాలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ఈ అవును. రోజున రాష్ట్రం మొత్తం కూడా 4 రోజుల్లో కుతకుతలాడుతుంది. ఉమ్. మీలాంటి జర్నలిస్టులు, నాలాంటి ఉద్యమకారులు అన్ని ఛానళ్ళు కలిపి ఈ విషయాన్ని వెలుగుతీసినాయి. అవును. ఇప్పటికీ కూడా ఆ కుక్కల విద్యాసాగర్ గారు ఎక్కడో మరి పోలీసులు వెనక పట్టుకోవాలి. అవును. వాడు ఏమైపోయాడు? వాడు ఎక్కడ దాక్కున్నాడు? ఇంత నిర్లిప్తత ఏంటంటే గుంజకు రావాలి కదా! వాడిని గుంజకు వచ్చేసి ముందు వాడి మీద కేసు పెట్టాలి కదా! ముందుకు రావాలి కదండి. ఆ ఒక తప్పుడు కేసు వాళ్ళు పెట్టి, ఇంకో మాట ఏంటంటే వీళ్ళు పెట్టిన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ కానీ, లేదంటే దాని తారీఖులు కానీ, ఇవన్నీ కూడా బూటకాలేనండి. చాలా స్పష్టంగా ఈ రోజున ఒక్కొక్కటి అంచెలుగా వస్తున్నాయి. ఉమ్. వీళ్ళు చెప్తున్న మాటలు కానీ, వీళ్ళు చేస్తున్న చేష్టలు కానీ, ఎందుకంటే ఈ విద్యాసాగర్ కూడా పరిచయం ఉంటే పరిచయం ఉండొచ్చు. నేనేమి అమ్మాయితో పరిచయం లేదని నేను అన్నగాని, పరిచయం ఉంటే పరిచయం ఉండొచ్చు. వీళ్ళు పావుగా వాడుకున్నారు. పావుగా వాడుకొని ఈ దుర్మార్గమైన ఈ చర్యకి ఒడిగట్టినట్టున్నారు. తప్పనిసరిగా దీని మీద చెయ్యాలి. ఇంకో నేను ఒక మాట చెప్తాను. అతను చేసిన ఫిర్యాదు ఏంటంటే, ఆయన చేసిన కాగితం ఫిర్యాదు ఓకే. నన్ను బ్లాక్మెయిల్ చేసి ఉమ్. బెదిరించి నా పొలాన్ని రాయించుకుంది. ఇది కాదంబరి జిత్వానీపై వైసీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదు. ఓకే. ఈ ఫిర్యాదు ఎప్పుడు చేశాడు? 2వ తారీఖున చేశాడండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇచ్చాడు. ఈ డాక్యుమెంట్ ఏంటో తెలుసా సార్? 2018లో ఈ డాక్యుమెంట్ రాసుకున్న డాక్యుమెంట్ ఇది. 2020లో ముంబైలోనే కాదంబరి కొనుగోలు చేసిన ప్లాట్ అడ్రస్ ఈ డాక్యుమెంట్లో పెట్టారు. తర్వాత ఈ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ కొనుగోలు చేస్తారు చూసావా? ఈ స్టాంప్ పేపర్ 2023లో కొన్నారు. అంటే డాక్యుమెంట్ రాసింది 2018, అందులో అడ్రస్ చెప్పిందేమో ఆ అమ్మాయి సంబంధించి 2020లో కొనుగోలు చేసిన అడ్రస్. ఈ డాక్యుమెంట్ స్టాంప్ పేపర్ ఏమో 2023. ఇది కావాలని ఇక మమ్మల్ని అనే నా కొడుకు లేడు, మమ్మల్ని ఎవడో పట్టపగ్గాలి అని చెప్పి పోలీసు వాళ్ళు చేసిన పని తప్ప ఇంకేముందండి? ఆ అమ్మాయి చెప్తుంది కదండి, చంద్రబాబు నాయుడు లాంటి మేము అరెస్ట్ చేశాము, నువ్వెంత నీ దిక్కెంత అని చెప్పి పోలీసులను బెదిరించారని అమ్మాయి చెప్తుంది కదండి. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద మాత్రం చాలా బాధ్యత అండి. దీని వెనక నేనేమి నిరాధారాలతో శిక్షించమని చెప్పి నేను చెప్పట్లా. దీన్ని ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా, నిజాయితీగా విచక్షణ అధికారిని, ఇప్పుడు ఎవరో ఒక పోలీస్ అధికారిని వేశారు ఈ విచారణ మీద, నిజాయితీగా చేసి ఎంతమంది ఉంటే అంతమందిని బయటికి తెచ్చి కేసు కట్టి జైలుకు పంపి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పగలగాలండి. అలాంటి చర్యలు తీసుకుంటేనే ఏదైనా పరిష్కారం. ఎంతసేపు మాట్లాడటం కంటే నేను నిన్న మొన్న కూడా చాలా మందితో మాట్లాడుతున్నాను. నాకైతే ఆదిత్య కొన్ని వందల మంది ఫోన్ కాల్స్, మెసేజ్లు పెడుతున్నారు. ఏమని? బాలకోటయ్య గారు తగ్గమాకండి, కాదంబరికి న్యాయం జరిగేంత వరకు ఓటమి ప్రభుత్వాన్ని అయినా సరే మీరు నెగ్గదీయండి. మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క దగ్గరికి విషయం వెళ్ళేంత వరకు గట్టిగా మీరు మాట్లాడండి. ఈ రోజున పౌర సమాజం బతకాలి. ఇటువంటి ఘాతుకాలని చూడలేకపోతున్నాం. పౌర సమాజం అంతా కూడా నిద్రిస్తుంది. మహిళా సంఘాలు కానీ, మహిళా నాయకులు కానీ, ఆదిత్య ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలో మహిళా నాయకురాలు ఉంటారుగా, మహిళా సంఘాలు ఉంటారు కదా, ఫైర్ బ్రాండ్స్ కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయికి అండగా ఉండాల్సిన అవసరం ఉందా? ఆ అమ్మాయికి ఒక భరోసా ఇవ్వాలా, ఒక ధైర్యం ఇవ్వాలా? ఇప్పుడు ఫైర్ అనేది డిబేట్లోనే కాదుగా చూపించేది, ఆదిత్య. ఆ అమ్మాయిని కలవాలి కదా. ఇప్పుడు అది కూడా డిమాండ్గా అడుగుతున్నారు పౌర సమాజం నుంచి పెద్దలు. ఏరి బాలకోటయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. తర్వాత సినిమా ఫీల్డ్ ఉందా? అగ్ర నాయకులు ఉండాలి, అగ్ర నటులు. వాళ్ళు సినిమాల్లో ఒక్కడే 100 మందిని కొడతారు కదా, 100-200 మంది అట్లా లేచిపోతారు కదా కత్తి పట్టుకుంటే. బాహుబలిలో కానీ, లేదంటే ఇంకోటిలో కానీ. నేను ఇప్పుడు కత్తులు పట్టుకోమని అంటలేదు కానీ కనీసం ఆ పిల్లకి నైతిక మద్దతుగా ఉండాలి కదా ఒక యాక్టర్గా.